అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. నేను మీ శర్మ. ఈరోజు మన ఛానల్‌కు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు విచ్చేశారు. నమస్కారం గిరిగారు. నమస్తే నాయన శర్మ. గురువుగారు, ఈ సెప్టెంబర్ మాసంలో రెండో రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి యొక్క వృత్తిపరంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఆర్థిక పరంగా వారు మెరుగుపడే అవకాశాలు ఏవన్నా ఉన్నాయా? వారి ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారు ఈ సెప్టెంబర్ మాసంలో చాలా ఆరోగ్యకరంగా ఉంటారు? వీటి పరంగా కొంచెం క్లుప్తంగా వివరించినట్లయితే ప్రేక్షకులకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే నాయన. శుభోదయం అండి. సెప్టెంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. ఈ సెప్టెంబర్ నెలలో రాసుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెల మీకు ధనలాభమా? అనుకోని ఖర్చులు ఏమైనా వస్తాయా? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వ్యాపారంలో ఏమైనా కొత్త అవకాశాలు, కొత్త అగ్రిమెంట్లు కుదురుతాయా? కుటుంబంలో శుభవార్తలు విని వచ్చే అవకాశం ఉందా? ఇక ప్రేమ, వివాహము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, ఇంకా కోర్టు వ్యవహారాలు, విదేశీ అవకాశాలు, విద్య మరియు గ్రహాల ప్రభావం మీ జీవితం మీద ఎలా ప్రభావం చూపించబడుతోంది అనేది తెలుసుకుందాం. వాటికి కావాల్సిన చిన్న చిన్న ముఖ్యమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారికి అవసరమైన వ్యక్తిత్వం అస్సలు అదరగొట్టే లక్షణాలు వీళ్ళవి. ముందుగా వృషభ రాశి అనగానే మనకు గుర్తొచ్చేది అచ్చం ఒక గంభీరత, ఎంతో పట్టుదల. ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక దాన్ని మార్చడం ఎవరి తరము కాదు, ఎవరు చెప్పినా వినరే. అంటే ఏదో అంటారు సరే తగ్గేదేలే అని. అలా ఆ డైలాగ్ కోసం మీకోసం పుట్టిందేమో అనిపిస్తుంది. అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు వృషభ రాశి వారు. అలాగే ఇక వీళ్ళకుండే లక్షణాలు చూసుకుంటే రుచికరమైన భోజనం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయటం. మీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఎవరైనా మోసం చేస్తే మాత్రం దాన్ని అంత ఇదిగా తట్టుకోలేరు. అలాగే మంచి పవర్ఫుల్గా, ఒక రకమైన గంభీరత, పెద్ద దిక్కుగా ఉండే లక్షణం వీళ్ళకు ఉంటుంది. అంటే ఒక ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక దర్పానికి, ఒక ఈ ధైర్యానికి కారణభూతులుగా వీళ్ళు ఉంటారు. అది వీళ్ళ లక్షణం. ఇక సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపద్ధర్మ విషయాలందు రాణించలేరు. అంటే ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు, టెంపరీగా చేసే పనులు లేదా షార్ట్ కట్స్ నెలలో అస్సలు వర్కౌట్ కావు. ఏదైనా సరే ఒక పని చేయాలని మీరు అనుకుంటే దానికి సంబంధించిన పూర్తి ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి. చూద్దాంలే, అప్పటికప్పుడు ఏదో చూద్దాంలే అనుకుంటే మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం, అంటే ఒక్కోసారి బొక్కబోర్లో పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే సెప్టెంబర్ 2026లో మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటి రిజల్ట్ మీకు ఆశించిన స్థాయిలో ఉండాలంటే మీరు తప్పక శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం చాలా మంచిది. మీ శక్తికి మించి రెట్టింపు కష్టపడితే సక్సెస్ మీ సొంతం అవుతుంది. కాబట్టి ప్రిపరేషన్ని ఒక రేంజ్లో చేపట్టడం మీకు అవసరం. గ్రహస్థితిని బట్టి మీలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే పక్క వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా చక్కగా సలహా ఇస్తారు. సెప్టెంబర్ నెలలో ఈ టాలెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇతరుల జీవితాన్ని సరిదిద్దే యత్నాలు ఫలిస్తాయి. అలాగే బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం వాళ్ళను ఆదుకోవడానికి మీరు ముందుకు వస్తూ ఉంటారు. మీరు ఇచ్చే సలహాలు వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి. దీనివల్ల వాళ్ళ దృష్టిలో మీరు ఒక హీరోలాగా, ఒక రోల్ మోడల్ లాగా కనిపిస్తారు. దానికి మాత్రం ఇది బెస్ట్ మంత్ అని చెప్పచ్చు. మీ సెల్ఫ్ రికగ్నైజేషన్ వస్తుంది మీ ఎఫర్ట్ కంటే కూడా. వ్యాపారం చేసే వాళ్ళకి లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక తీపి కబురు, నూతన వ్యవహారాలు రాణిస్తాయి నెలలో. మీ పాత బిజినెస్లోనే కొత్త డీల్స్ కుదుర్చుకోవాలన్నా మీరు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మంచి విజన్తో మొదలుపెట్టే ఒక కొత్త రకమైన, అంటే న్యూ విజన్తో స్టార్ట్ చేసేదన్నా మీకు మంచి టైము, గోహెడ్ అంతే. ఇక బంధుమిత్రులతో కాస్త జాగ్రత్త. అంటే కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే ఈ నెలలో మీకు కొంచెం ఓపికగా ఉండాల్సిన పరిస్థితి. పితృవర్గము వారిచే వైరము ఏర్పడే అవకాశం ఉంది, అంటే తండ్రి తరపు బంధువులతో.
చిన్న చిన్న మనస్పర్ధలు లేదా గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ మాటను వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా గ్రహస్థితుల వల్ల ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా సంయమనం పాటించండి. వృషభ రాశి వారు సహజంగానే కోపం వస్తే ఆపుకోలేరు, కానీ నెలలో మాత్రం మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం అవసరం. చిన్న ఇష్యూలే కదా అని వదిలేయకుండా చాలా కూల్గా కూర్చుని మాట్లాడుకుంటే పెద్ద పెద్ద గొడవలని అలా నలిఫై అయిపోతాయి. ఇక డబ్బు విషయంలో ఈ నెల మాకు కొంచెం టెస్ట్ పెట్టినట్టుగా ఉంటుంది. జేబు కొంచెం చిల్లు పడే ఛాన్స్, అంటే ఎక్స్పెండిచరు, ఖర్చులు, గట్టిగా చెప్పాలంటే దుబారా ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఆదాయం అయితే వస్తున్నప్పటికీ అది ఎటు వెళ్ళిపోతుందో మీకే అర్థం కానంతగా ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి ఈ నెల ప్రారంభించే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని స్ట్రిక్ట్గా చేసుకోండి. అనవసరమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం, అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు పెట్టడం మంచిది కాదు. అత్యవసరమైతే తప్ప పెద్ద పెద్ద అప్పులు చేయటం, ఇతరులకు అప్పులు ఇవ్వటం ఈ నెలలో చెయ్యవాకండి, తిరిగి రాకపోవచ్చు. ఇక మీ హెల్త్ విషయానికి వస్తే స్వల్ప అనారోగ్యత, పెద్దగా హాస్పిటలైజ్ అయ్యేంత దాకా ఉండదు, కానీ చిన్న చిన్న ఒత్తిడులు, ఒక రకమైన చికాకుని, తలనొప్పి, జ్వరం, ఎసిడిటీ ఇట్లాంటి కామన్ డిసీజెస్ తప్పితే ఇబ్బంది ఏమీ లేదు. మంచి ఫుడ్ తీసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిగతా కుటుంబ విషయాలందు సుఖ సంతోషాలు చక్కగా కలుగుతుంటాయి. పితృవర్గం వారితో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ మిగతా మీ భార్య, పిల్లలు, ఇంట్లో వారితో మాత్రం ఆనందంగా ఉండటమే కాక వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. కష్టాలని మర్చిపోయేలా కుటుంబ సభ్యులు మీకు ఎంతో సపోర్ట్గా నిలుస్తారు. అది మీరు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా నిలబడతారు. ఇక ఈ చిన్న చిన్న వ్యవహారాలకి అదృష్టాన్ని ఇచ్చే పరిహారాలు ఏంటంటే, మీరు చేయాల్సిన వాటికి ఏంటంటే, చక్కగా గురువారం రోజున లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయటం మీకు చాలా మంచిది. దీనివల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మీరు అనుకున్న పనులన్నీ ఇట్టే నెరవేరుతాయి. గురువారం రోజున దక్షిణామృతిలో గుడిలో ప్రదక్షిణ చేసి అర్చన చేయటం, అభిషేకం చేయటం దక్షిణామూర్తికి, గోధుమ పూరీలను దేవుడికి నైవేద్యంగా పెట్టడము, సాధువులకు, భక్తులకు పంచి వారికి గౌరవించడం కూడా దక్షిణామూర్తి అర్చన కిందే వస్తుంది. ఇక మీరు కృతికా నక్షత్రం వారు కెంపుని, రోహిణీ నక్షత్రం వారు ముత్యాన్ని ధరించడం ద్వారా కొంత కార్యసిద్ధి పొందే అవకాశం ఉంది. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. మీకు అవకాశం ఉండి, ఆ ఫెసిలిటీ ఉండి, అంత ధనం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా మార్చుకోండి. అలాగే 1, 2, 5, 6, 9లోగా శని, బుధ, శుక్ర, సోమవారాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే సెప్టెంబర్ నెలలో మీకు ఒకవైపు ఆర్థికంగా బంధువుల పరంగా చికాకులు వచ్చినప్పటికీ, ఖర్చులు పెరిగినప్పటికీ, బంధువర్గం చికాకులు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల పోతుంది. ఆర్థిక ఇబ్బందులు, మీకు రాబడి బాగుండటం వల్ల దాన్ని తట్టుకొని నిలబడతారు. కాకపోతే మీ పట్టుదలని పెంచుకోండి, చక్కగా సహనాన్ని పాటించండి. అసలు స్పిట్ వచ్చినప్పుడు కొద్దిగా తగ్గి ఉంటే తప్పేం లేదు. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో కొంత మార్పులు ఉండవచ్చు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్గా ఈ రాశి వారికి చెప్పే జాతక ఫలితాలు మీ వ్యక్తిగత జాతకానికి సమ్మిళితమై అన్వయించుకుని నిర్ధారించుకోవలసిన అవసరం అయితే ఉన్నది. ప్రయారిటీ వ్యక్తిగత జాతకానికే ఎక్కువ ప్రయారిటీ వస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించుకుని మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు గురుగారు. వృషభ రాశి వారు ఎటువంటి మంత్రాలు చెప్పించుకోవాలి, అలానే వారి వృత్తిపరంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాల్సి వస్తుంది, వీటన్నిటి గురించి చాలా చక్కగా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు వివరించారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా ప్రేక్షకులారా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వాళ్ళకి తెలిసి వారు జాగ్రత్తగా ఉండవచ్చు. ధన్యవాదాలు.